హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కల్కి మూవీ అయితే చూడడం జరిగింది భయ్య, ప్రీమియర్లో అయితే. కానీ భయ్య అసలు ఈ మూవీ మనం తప్పకుండా చూడాలి. ఇలాంటి కాలంలో ఇలాంటి మూవీ మనకి మహాభారతం గురించి నేర్పిస్తారు, మన మైథాలజీ గురించి మరియు ఈ మూవీలో ఫ్యూచర్ గురించి నేర్పిస్తారు. అదే రకంగా ఎంత అడ్వాన్స్గా ఉంటుందో ఈ మూవీ, దాని గురించి కూడా నేర్పిస్తారు భయ్య. వాము, ఇలాంటి మూవీ అయితే అసలు మనం ఊహించుకోలేము. అలాంటి మూవీ అయితే తీశారు భయ్య. ఈ మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఈ మూవీలో మనకి మహాభారతం గురించి ఫస్ట్ అయితే మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు భయ్య. మనకి నేర్చుకునే విధంగా, మనకు తెలియని దాని గురించి కూడా ఈ మూవీలో అయితే ముందు మనకు అయితే చూపిస్తారు భయ్య. దాని తర్వాత ఫైట్ సీన్స్, అప్పుడైతే మన ప్రభాసన్న ఎంట్రీ అయితే ఉంటుంది. ఫైట్లోనే మన ప్రభాసన్న ఎంట్రీ అయితే ఉంటుంది భయ్య. మన ప్రభాసన్న రోల్ అయితే ఎరగదీశారు. ఆ విధంగా అయితే ఉంది. మనం పాత ప్రభాస్ని చూసినట్టయితే మనకైతే అనిపిస్తుంది భయ్య. అదేవిధంగా ప్రభాసన్నని ఎలా చూపించారంటే భయ్య, ఆయన క్యారెక్టర్ పాతదంటే ఆయనకి మనం పాత ప్రభాస్ చూసినట్టు ఉంటుంది, అలాగే కొత్త రకంగా చూసినట్టు ఉంటుంది. అదే ఇంటర్వెల్కి ముందు ఒక రకంగా ఆయన క్యారెక్టర్లా ఉంటుంది, తర్వాత మూవీ క్లైమాక్స్లో ఒక రకంగా అయిపోతాడు మన ప్రభాస్ అన్న. ఆ విధంగా అయితే ఉంటుంది ఆయన రోలు. ఇంకేంటంటే భయ్య, ఈ మూవీలో మనకి అశ్వత్థామ అసలు 10 ఫీట్ స్క్రీన్ మొత్తం ఆయన కనిపిస్తాడు. మనం చైర్ని అడ్జస్ట్ చేసుకొని కూర్చునేలాగైతే మనకైతే అనిపిస్తుంది భయ్య. అది అది ఆ రేంజ్లో అయితే మనకైతే చూపిస్తారు అశ్వత్థామని. ఈ మూవీ నలుగురు చుట్టే తిరుగుతుంటుంది భయ్య. కమల్ హాసన్, అశ్వత్థామ, దీపికా పడుకునే, ప్రభాస్, వీళ్ళ చుట్టూనే ఈ మూవీ అయితే తిరుగుతూ ఉంటుంది. వీళ్ళ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది ఈ మూవీ. ఇంకా ఏంటంటే భయ్య, మనకి ప్రభాస్ మరియు అశ్వత్థామ ఫైటు క్లైమాక్స్ సీన్ దగ్గర అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే మనకి ఇంటర్వ్యూ సీన్ దగ్గర ఇంకా చాలా బాగా అనిపిస్తుంది భయ్య. వీళ్ళ ఫైటు కనీసం 10 నిమిషాలు అయితే వాళ్ళ ఫైట్ ఉంటుంది. వాళ్ళిద్దరి ఫైటు ప్రభాస్ ఎంతో ట్రై చేస్తాడు భయ్య అశ్వత్థామని కొట్టాలని. కానీ అశ్వత్థామ మామూలుగా మహాబలవంతుడు, అతనైతే కొట్టలేరు. ఆ విధంగా అయితే అశ్వత్థామ ఉంటాడు. ప్రభాస్ ఎంత ట్రై చేసినా వల్ల కాదు, ప్రభాస్ అన్న వల్ల. మరియు ప్రభాస్ ఈ ఫస్ట్లో అయితే ప్రభాస్ ఆయన్ని పట్టుకొని వేరే వాళ్ళకి రౌడీలకి అప్పగించి డబ్బులు తీసుకుందని ప్రభాస్ అయితే చూస్తాడు అశ్వత్థామని పట్టుకోవాలని. కానీ అదైతే కుదరదు. దాని కారణంగా ఈ మూవీ వేరే విజువల్స్ అయితే చూపించారు భయ్య. మనకి అడ్వాన్స్ విఎఫ్ఎక్స్ అనమాట. ఇప్పుడు దాకా ఈ మూవీ ఇలాంటి విఎఫ్ఎక్స్ నేనైతే చూడలేదు. ఈ మూవీలో అంత అడ్వాన్స్గా అయితే చూపించారు నాగేశ్వన్ గారు. వామ్మో, అసలు ఈ మూవీని ఊహించుకోలేదు. దీంట్లో చిన్న చిన్న షార్ట్స్ అంటే ప్రజెంట్ని చూపిస్తూ, అలాగే పాస్ట్ అంటే గతంలో జరిగిన మహాభారత క్లిప్స్ వాటి గురించి అయితే చూపిస్తారు. దీంట్లో క్యామియో రోల్స్ అయితే చాలా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ క్యామియో రోల్స్. మన విజయ్ దేవరకొండ గారిది, అలాగే ఈ దిల్కుల్ సాల్మన్ది. తర్వాత దీంట్లో బ్రహ్మానందం కూడా ఉంటారు భయ్య. అసలు ఆయన కామెడీ మరియు ప్రభాస్ కామెడీ వేరే లెవెల్ అయితే ఉంటాయి భయ్య. మనం ఊహించుకోలేని విధంగా అయితే ఉంటాయి. ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ అసలు అద్భుతంగా ఉంటుంది. అసలు ఎవరు ఊహించుకునే విధంగా అయితే క్లైమాక్స్ సీన్ అయితే ఉంటుంది భయ్య. వామ్మో, అసలు మనం అయితే ఊహించుకోలేము. అలాంటి క్లైమాక్స్ సీన్ అయితే ఈ మూవీలో ఇంట్రొడ్యూస్ చేశారు భయ్య. ఇలాంటి మూవీని మనం అసలు చూడలేము. అందుకని తప్పకుండా చూడాలి నేనైతే అనుకున్నా భయ్య. ప్రభాస్ అంటే ప్రభాస్ అనే అలాంటి మూవీ నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకెలా ఉండబోతుందో, విఎఫ్ఎక్స్ ఆ స్టోరీ ఎలా ఉంటుందని ఊహించుకునే మెయిన్ పోతుంది. ఆ విధంగా అయితే ఈ పార్ట్ 1 అయితే చూపించారు భయ్య మనకి. దీనికి ప్రభాస్ అని రోలే మరియు అశ్వత్థామ రోల్. అశ్వత్థామని చాలా బలవంతుడుగా అయితే చూపించారు భయ్య ఈ మూవీలో. బలం అంటే మామూలు బలం కాదు. ఆయన 8 ఫీటు, ఆయనతో ప్రభాస్ ఫైటు, ప్రభాస్ ఏమో 6 ఫీటు. వీళ్ళ ఫైట్లు వేరే లెవెల్. అంటే మనకి బుజ్జి రోబో కార్ నుండి ఒక రోబోగా ఎలా అవుతుంది దాని గురించి చూపించడం, ఇవి వేరే కొత్త రకంగా అయితే మనకైతే చూపిస్తున్నారు భయ్య. వామో, ఇలాంటి మూవీ మనం అయితే ఊహించుకోలేము. ఇలాంటి ట్విస్ట్లు కూడా మనం ఊహించుకోలేము. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ఆసం, అంతే, అసలు చెప్పవసరం లేదు. ఆ విధంగా అయితే ఉన్నాయి భయ్య. నాకైతే బాగా నచ్చింది. 5.5 రేటింగ్ ఇవ్వచ్చు అలాంటి మూవీ. 5.5 ఏంటి, 10 రేటింగ్ ఉన్న 10 ఇవ్వచ్చు, అంత రేటింగ్ ఉన్న మూవీ భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో దాని గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.